వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. కొద్ది రోజుల క్రితం యేసు ఎందుకు మరణించాడు, ఎవరి కోసం మరణించాడు అని చెప్పి ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో చాలా ఎక్కువ మంది చూసిన వీడియోల్లో అదొకటి. సుమారు 7,000 మంది చూశారు. 370 దాకా కామెంట్లు వచ్చాయి. చిత్రం ఏమిటంటే ఆ 370 కామెంట్లలో నేను లేవనెత్తిన ప్రశ్నలకి పరోక్షంగా సమాధానం ఇచ్చింది ఒక్క ఆయన మాత్రమే. యేసు తాను పుట్టిన కాలానికి జీవించి ఉన్నవారి పాపాలను కొట్టివేయడానికి, తన మరణానంతరం పుట్టిన వాళ్ళ పాపాలను కొట్టివేయడానికి శిలువ మీద మరణించాడని చెప్పి ఒక్క ఆయన మాత్రమే కామెంట్ చేశాడు. దానికి కూడా బైబిల్ ఆధారం ఏమిటి, లేదంటే బైబిల్ని పక్కన పెట్టిన ఆ మాటలకి నమ్మదగ్గ ఆధారం ఏమిటి అనేది ఆయన ఏం చెప్పలే. నేను లేవనెత్తిన ప్రశ్నలు తార్కికంగా ఆలోచించేటువంటి శక్తి ఉన్న వాళ్ళకి, జ్ఞానం ఉన్న వాళ్ళకి అసలు క్రైస్తవం స్వరూపం ఏంటనే ప్రశ్న ఉదయిస్తుందనే భావనతోనే. మిగతా 369 కామెంట్లలో ఓ సగం మంది మంచి ప్రశ్నలు వేశారు, ఆలోచించదగ్గ ప్రశ్నలే అంటే, ఇంకో సగం మంది నా మీద ఏదో రూపంలో విరుచుకుపడిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు, ఏకవచన ప్రయోగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన మటుకు జాన్ పాల్ అని చెప్పి నాతో డిబేట్కి సిద్ధమంటూ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని నాకు కొద్దిమంది మిత్రులు పంపారు, 3-4 మిత్రులు పంపారు. ఒక మిత్రుడైతే ఆ వీడియో పంపుతూ, ఈ జాన్ పాల్ గారి అసలు పేరు మణికంఠ, ఆయన పూర్వం హిందూ మతంలో ఉండేవాడు, కొత్తగా క్రైస్తవంలోకి వచ్చి ఇలాగ ఎవరు కనిపించినా కానీ మీతో డిబేట్ చేస్తానంటూ వెంటబడుతూ ఉంటాడు, ఆయనకి ప్రచారం పిచ్చి ఎక్కువ అని చెప్పి నాకు సమాచారం పెట్టాడు వాట్సాప్లో. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు మరి. కాకపోతే జాన్ పాల్ గారిని నేను ఒక విషయంలో అభినందిస్తున్నాను. ఆయన ఇతర క్రైస్తవుల్లాగా, ఇతర క్రైస్తవ మత గురువుల్లాగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడ వాడలే. గతంలో తిరుపతికి చెందిన ఒక పాస్టర్ గారు అయితే బైబిల్ జోలికి వస్తే పేక మీద కాలేసి తొక్కేస్తాం అన్నంత దాకా వీడియో చేశాడు. ఈయన మటుకు చాలా పొలైట్గా మంచి భాషతోనే వీడియో చేయడం జరిగింది. అందుకు జాన్ పాల్ గారిని అభినందిస్తున్నాను. జాన్ పాల్ గారికి అనుమానం రావచ్చు, మరి నేను డిబేట్కి రమ్మంటే ఎందుకు రావట్లేదని. డిబేట్ల విషయం ఈవేళ నాకు కొత్త కాదు. నాకు ఇటువంటి వాళ్ళు నెలకు ఒకళ్ళు తగులుతూ ఉంటారు. నా మీద వీడియోలు చేసిన వాళ్ళు డజన్లలో ఉన్నారు. యూట్యూబ్లోకి వెళ్తే కొన్ని వందల వీడియోలు కనిపిస్తాయి. 35 సంవత్సరాల క్రితమే 12 మంది క్రైస్తవ పాస్టర్లతో విజయవాడలో జరిగిన డిబేట్లో నేను పాల్గొన్నాను. ఆ తర్వాత తిరుపతికి చెందిన ఒక పాస్టర్ గారు చర్చికి సిద్ధమని చెప్పి ఇంకో మిత్రుడితో సవాల్ విసిరి సిద్ధపడి, వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ కూడా చేసుకుని మధ్యవర్తులుగా రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించుకున్న తర్వాత ఆ మిత్రుడి కోరిక మీదకు నేను కూడా వెంట వెళ్తే చివరి నిమిషంలో రకరకాల కొర్రీలు వేసి డిబేట్ నుంచి పారిపోవడం జరిగింది. అలాగే నేను సోషల్ మీడియా ద్వారా పెట్టిన అనేక పోస్టులకి సమాధానంగా కొంతమంది రియాక్ట్ అయితే మీరు కూడా స్పందించండి. సోషల్ మీడియా ద్వారా నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇస్తే నా ప్రశ్నలు చూసిన వాళ్ళకి మీ సమాధానాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయో దూరంగా ఉన్నాయో అర్థమవుతుంది. నేను ఎక్కడైతే కామెంట్లు చేస్తున్నానో లేదా ఎక్కడైతే వీడియోలు పెడుతున్నానో అక్కడే మీ సమాధానాన్ని పోస్ట్ చేయండి అంటే, గతంలో సురేష్ బాబు అనే పాస్టర్ గారితో నాకు ఫేస్బుక్లో జరిగినటువంటి సంవాదం కారణంగా వరుసగా 70కి పైగా పోస్టులు పెట్టి ఆయన స్పందించకపోవడంతో తర్వాత గతం నుంచి జరిగిన చర్చల సారాంశాన్ని
ఇతరులకు క్రైస్తవులకు జరిగిన చర్చల సారాంశాన్ని, మాకు క్రైస్తవులకు జరిగిన చర్చల సారాంశాన్ని, మాకు క్రైస్తవులకి ఫేస్బుక్లో జరిగిన చర్చల సారాంశాన్ని ఇవన్నిటినీ గుదిగుచ్చి నాస్తిక హేతువాదులకు బైబిల్ను విమర్శించే హక్కు లేదా అని చెప్పి ఒక పెద్ద పుస్తకమే రాయడం జరిగింది. పుస్తకాలు రాయడం కాదు, డిబేట్కి రావాలని చెప్పి అడిగేవాళ్ళు డిబేట్లు జరగడం వల్ల ఏ క్రైస్తవ దుకాణం అయితే మూతబడిందో ఒక్కటైనా చూపగలరా? నాస్తికులకి క్రైస్తవులకి చర్చలు జరిగాయి, హిందువులకి క్రైస్తవులకి మధ్య చర్చలు జరిగాయి, సత్యాన్వేషులకి క్రైస్తవులకి మధ్య చర్చలు జరిగాయి. మాతో జరిగిన చర్చల్లో బైబిల్లో కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమే అని చెప్పి అంగీకరించినప్పటికీ కూడా ఏ క్రైస్తవ దుకాణము మూతబడల. పైగా నేను రాసిన పుస్తకాలకి కౌంటర్గా సమాధానం రాసినటువంటి పాస్టర్ గారే మాతో ముఖాముఖి జరిగిన చర్చలో నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పబోనంటూ కూర్చోవడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ నేను రాసిన పుస్తకంలో ప్రస్తావించాను. ఎందుకంటే ఇలా కనిపించిన వాడితో వల్ల చర్చలకు వెళ్ళడం మాబోటి వాళ్ళకి సాధ్యం కాదు. మేము చర్చకు వస్తాం, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతాం అనేవాళ్ళు నేను వీడియోని ఎక్కడైతే పోస్ట్ చేశానో ఆ వీడియో చూస్తున్న వాళ్ళకి వాస్తవం ఏమిటి, ఏది నమ్మదగ్గ సమాచారం అనేది తెలపాలి అనుకుంటే వాళ్ళు అక్కడ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? ఎదకొచ్చిన గొడ్డుకు బెదురు తక్కువ అని సామెతోటి ఉంది. కొత్తగా మతం మారిన వాళ్ళకి బోర్న్ క్రిస్టియన్స్ కంటే ఎక్కువ పిచ్చ ఉంటుంది. అలాగే కొంతమంది ప్రచారం కోసమో నలుగురిలో గుర్తింపు పొందాలనో ఇటువంటి చర్చలకు ఆహ్వానాలు పంపుతూ వీడియోలు చేస్తూ ఉంటారు. నేను 1 కాదు 2 కాదు బైబిల్ మీద 7 పుస్తకాలు రాశాను. ఇప్పుడు 8వ పుస్తకం అచ్చుకు వెళ్తాను. మీరు ఎవరైనా నేను అడిగిన ప్రశ్నలకి సూటిగా స్పష్టంగా సమాధానాలు చెప్పదలిస్తే ఆ పుస్తకాలకి సమాధానాలు రాయొచ్చు. అసలు బైబిల్ అంటే ఏదన్న దాని మీదే క్రైస్తవుల్లో ఏకాభిప్రాయం లేదు. ఏది నిజమైన క్రైస్తవ శాఖ అన్న దాని మీదే క్రైస్తవుల్లో ఏకాభిప్రాయం లేదు. ఏ అనువాదాన్ని ప్రామాణికంగా తీసుకోవాలనే దాని మీదే క్రైస్తవుల్లో ఏకాభిప్రాయం లేదు. శాఖలను బట్టి వివిధ అనువాదాలు వచ్చాయి, శాఖలను బట్టి వివిధ వ్యాఖ్యానాలు వచ్చాయి. మాబోటి వాళ్ళు గట్టిగా మాట్లాడితే మూలంలో అది లేదు, అనువాద దోషం, లేదా ఆ విషయాన్ని అలంకారికంగా చెప్పారు తప్ప వాస్తవ అర్థం తీసుకోకూడదు. ఇటువంటి సమాధానాలు కూడా మేము జరిపిన చర్చల్లో వచ్చాయి. అవన్నీ నేను నా పుస్తకంలో ప్రస్తావించాను. చర్చకి రావడం లేదు అంటే దాని అర్థం మా దగ్గర ప్రశ్నించడానికి ప్రశ్నలు లేవనో, మేము బైబిల్ చదవలేదనో, క్రైస్తవం చరిత్రని మేము అధ్యయనం చేయలేదనో అర్థం కాదు. దానివల్ల 5 పైసలు ఉపయోగం లేదు. ఈవేళ పాస్టర్లు స్వస్థత ప్రార్థనల పేరు మీద ఏ రకంగా జనాల్ని మోసం చేస్తున్నారో ఫేక్ పాస్టర్లు అంటూ యూట్యూబ్లో 100ల కొద్దీ వీడియోలు ఉన్నాయి. కనీసం ఆ ఫేక్ పాస్టర్లనైనా మేము నిజమైన క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళ బండారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అసలు క్రైస్తవ శాఖల మధ్య ఏకాభిప్రాయం ఉన్నదా? ప్రతి క్రైస్తవ శాఖ ఇతర క్రైస్తవ శాఖల్ని నామకార్థ క్రైస్తవులు అని పిలుస్తూ మేమే అసలైన క్రైస్తవులు అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? ఇప్పుడు మా మీద సవాళ్ళు విసురుతున్నటువంటి క్రైస్తవుల్లో కూడా వాళ్ళందరూ ఒకే ప్లాట్ఫామ్కి వస్తారా అంటే రారు అని మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళందరివి ఎవరి దుకాణాలు వాళ్ళవి, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఈ నేపథ్యంలో నేను లేవనెత్తిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నట్లయితే నాతో చర్చికి రా, అక్కడ కూర్చుందాం ఇక్కడ కూర్చుందాం అని కాదు. వీలుంటే నేను ఏం తప్పు మాట్లాడానో
అది ఎలా తప్పో నిరూపించేటువంటి అంశాలతో ఇక్కడ మీరు కామెంట్ల రూపంలో ముందుకు వస్తే మంచిదని చెప్పి అలాంటి క్రైస్తవ మిత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న యేసుని ఎవరు మరణించమని కోరారు, ఎవరి కోసం మరణించాడు, ఎందుకు మరణించాడు అని చెప్పి వీడియో చేస్తే కొంతమందికి కోపం వచ్చింది. ఇంగిత జ్ఞానం పనిచేసే వాళ్ళకి బైబిల్ చదివితే చాలా ప్రశ్నలు వస్తాయి. నేను విశ్వాసిని, విశ్వాసంతో బైబిల్ చదువుతానంటే ఏ ప్రశ్నలు రావు. మీరు క్రైస్తవుడిగా కొనసాగాలంటే బైబిల్ చదవకుండా ఉంటే మంచిదే అని చెప్పి ఒక ఆయన అన్నాడు. ఎందుకు, మీరు గనక బుర్ర పెట్టి బైబిల్ని చదివితే విశ్వాసాన్ని కొనసాగించలేరు అని దాని అర్థం. జానీ జోన్స్ అనే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, దేవుడు లేడని నా దగ్గర స్పష్టమైన రుజువు ఉంది, ఎందుకంటే బైబిల్ నేను పూర్తిగా చదివాను అన్నాడు. బైబిల్ని పూర్తిగా చదివిన వాళ్ళు ఎవరు బైబిల్లో ఉన్న దేవుణ్ణి పూజించాలని అనుకోరు, బైబిల్లో ఉన్న దేవుణ్ణి ప్రార్థించాలని అనుకోరు, బైబిల్లో ఉన్న దేవుణ్ణి తమ కోరికలు తీర్చమని కోరాలని అనుకోరు, బైబిల్లో ఉన్న దేవుడు తమకు రక్షణ కల్పిస్తాడని చెప్పి భావించరు. అన్ని చెడు లక్షణాలు బైబిల్ దేవుళ్ళలో మనకు కనిపిస్తాయి. వీటన్నిటినీ కూడా నేను రాసిన పుస్తకాల్లో లిస్ట్ అవుట్ చేశాను. ఇకపోతే ఇక్కడ ఈ వీడియోలో మరికొన్ని కొత్త ప్రశ్నలు సంధించాలనుకుంటున్నాను. క్రైస్తవులు వందల సంవత్సరాలుగా యేసు రెండో రాకడ వచ్చేస్తోంది, ఆ రెండో రాకడ వచ్చే నాటికి మారు మనసు పొంది యేసుని రక్షకుడిగా స్వీకరించండి, అప్పుడు మాత్రమే మీ పాపాలకి నివృత్తి ఉంటుంది, పాప క్షమాపణ జరుగుతుంది, మీరు నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్తారని చెప్పి వందల సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. యేసు రెండో రాకడ ఎప్పుడు వస్తుంది అన్న దాని మీద సువార్తల్లోనే ఏకాభిప్రాయం లేదు. ఈ తరం బతికుండగానే వస్తానని చెప్పాడు, ఆయన దొంగలాగా వస్తాడని చెప్పాడు, ఆయన మేఘారూఢుడై వస్తాడని చెప్పాడు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదని చెప్పాడు. అసలు వస్తాడా రాడా అన్నది క్రైస్తవులకి ఇవాళ వరకు ఏం అర్థం కావట్లేదు. అదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు అని చెప్పి కొన్ని క్రైస్తవ శాఖలు డేట్లు కూడా ఇచ్చి విఫలమైన తర్వాత ఆ క్రైస్తవ శాఖల్లో చీలికలు వచ్చిన మాట కూడా చరిత్రలో మనం చదవగలం. ఇంతకు క్రైస్తవులందరూ యేసు రెండవ రాకడ త్వరలో జరగబోతోంది అని చెప్పి వందలు వేల సంవత్సరాలుగా చెబుతున్నారు. నిజంగా ఇప్పుడు యేసు వస్తే అది రెండో రాకడ అవుతుందా? సువార్తలు చెబుతున్నట్టుగా ఆయన మేఘారూఢుడై రావడం సాధ్యమేనా? అసలు మేఘాలు భూమికి ఎంత ఎత్తు వరకు ఉంటాయి? అంతరిక్షంలోకి వెళ్తే మేఘాలు ఉంటాయా? వాతావరణం ఉంటుందా? మేఘాల మీద రావటం ఏంటి? ఇది మన పూర్వీకుల అజ్ఞానానికి నిదర్శనం ఈ రాతలని. మరో రకంగా చెప్పుకోవాలంటే యేసు కనుక నిజంగా ఇప్పుడు వస్తే అది రెండవ రాకడ కాబోదు, మూడవ రాకడో నాలుగో రాకడో అవుతుంది నా లెక్క ప్రకారం. ఎందుకంటే క్రైస్తవులు దైవత్రిత్వం అనే మాట వాడుతున్నారు. అంటే త్రిత్వవాదాన్ని క్రైస్తవులు అందరూ అంగీకరించకపోయినప్పటికీ కూడా మెజారిటీ క్రైస్తవ శాఖలు ఇంక్లూడింగ్ రోమన్ క్యాథలిక్స్ అంగీకరిస్తున్నారు. అసలు ఈ త్రిత్వవాదం అనేది క్యాథలిక్ల నుంచి వస్తే తర్వాతి కాలంలో ప్రొటెస్టెంట్లు కూడా స్వీకరించడం జరిగింది. త్రిత్వవాదం ఏం చెబుతోంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒక్కరే అని చెబుతుంది. మరి పాత నిబంధనలో యేసు కనిపించడు కదా, త్రిత్వవాదం ఎక్కడుందని అడిగితే అబ్బాయి పాత నిబంధనలో కూడా యేసు ఉన్నాడని చెప్పేవాళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ పాత నిబంధనకి విపరీతార్థాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. పుస్తకాలు కూడా రాశారు. అలాంటి పుస్తకాలు నా దగ్గర అనేకం ఉన్నాయి. త్రిత్వవాదాన్ని వ్యతిరేకిస్తూ పుస్తకాలు రాసిన క్రైస్తవులు ఉన్నారు. ఆ పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. క్రైస్తవులు ఏం చెబుతున్నారు? యోహాను సువార్తను మన ముందుకు తోసి యోహాను సువార్త ప్రారంభ వచనాలను చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను,
సమస్తమును ఆయన మూలముగా కలిగినదేదియో ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పి యోహాను సువార్త వచనాలను ఉటంకిస్తూ ఆదిలో యేసు కూడా ఉన్నాడు, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే వాక్యం అంటే యేసు, వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే యేసు దేవుడితో కలిసి ఉన్నాడు అని చెప్పి విపరీత అర్థాలు తీస్తున్నారు. మత గ్రంథాల్లో ఉన్న విశేషం ఏంటంటే అందులో ఉన్న పిచ్చిరాతలకు కూడా ఏవో అర్థాలు చెప్పడానికి వేదాంత శాస్త్రం చదివిన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. యేసు ఆది నుంచి గనక యెహోవాతోటే ఉన్నట్లయితే తొలి సృష్టి చేసినప్పుడు ఆదాము హవ్వలతో పాటు ఆయన కూడా భూమి మీదకి వచ్చాడు. యేసు త్రిత్వవాదంలో ఉండడం నిజమైతే యెహోవాతో పాటు యేసు గారు కూడా వచ్చినట్టే భావించాలి. అంటే పాత నిబంధనలో కూడా యేసు ఉంటే పాత నిబంధన దేవుడితో పాటు ఆయన భూమి మీదకి వచ్చినట్టు భావిస్తే ఒక రాకడ అక్కడ అయిపోయినట్టే. రెండో రాకడ ఏంటంటే మరియ గర్భాన్ని పుట్టినప్పుడు మళ్ళీ వచ్చాడు. మూడవ రాకడ ఏమిటి? ఆయన చచ్చిపోయి తిరిగి బతికాడు అంటున్నారు క్రైస్తవులు. చచ్చిపోయిన వాడు తిరిగి బతికితే అది మరో రాకడ అవుతుంది తప్ప మొదటి రాకడలో భాగం అవ్వదు. ఏ సిపిఆర్ చేస్తేనో గుండె ఆగిపోయిన వాడు మళ్ళీ గుండె కొట్టుకోవడం మొదలుపెట్టి లేస్తే దాన్ని రెండో రాకడను, చచ్చిపోయి డీకంపోజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్న 3 రోజుల తర్వాత లేస్తే దాన్ని రెండో రాకడే అంటాం, లేదా మూడో రాకడ అంటాం. ఈవేళ మళ్ళీ వస్తే యేసుది ఎన్నో రాకడ అవుతుంది క్రైస్తవులు లెక్క పెట్టుకోవాలి. అసలు యేసు మరణించాడు మనందరి పాపాల కోసం అని చెప్పడమే ఒక అసాధ్యమైన అసంభావ్యమైన వాదన. ఎందుకు అంటే దేవుడు త్రిత్వవాదంలో భాగం అయితే అందులో యేసు కూడా ఉంటే యేసు పుట్టడం చావడం ఇవన్నీ కూడా అర్థం లేని విషయాలే అవుతాయి. ఎందుకంటే దేవుడితో పాటు పరిశుద్ధాత్మతో పాటు యేసు ఆది నుంచి ఉన్నవాడైతే మధ్యలో పుట్టాడనడం తర్కానికి అందే విషయం కాదు. చచ్చిపోయాడు అనడం అంతకంటే అందే విషయం కాదు. దేవుడు చచ్చిపోయాడు అంటే త్రిత్వంలో ఆయన లేడని అర్థం. అబ్బెబ్బే ఆయన చచ్చిపోలేదు, మన కోసం మళ్ళీ బతికాడు, పునరుద్ధానం చెందాడు అని చెప్పి క్రైస్తవులు చెబుతున్నారు. ఆయన పునరుద్ధానం చెందాడు అంటే ఎవరి పాపాల కోసమో ఆయన మరణించలేదని అర్థం. చచ్చిపోయిన వాడు ఒక పక్క మళ్ళీ లేచాడని చెబుతూ మన అందరి పాపాల కోసం ఆయన చచ్చిపోయాడని చెప్పి క్రైస్తవులు ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు? దేవుడికి మరణం, చావు, పునరుత్థానం ఉంటాయా? నిజంగా చచ్చిపోవడం జరిగి మళ్ళీ తిరిగి లేస్తే ఆయన్ని చచ్చిపోయాడని చెప్పి ఇవాళకి కూడా ఎలా ప్రచారం చేస్తున్నారు? ఇవన్నీ కాస్తో కోస్తో బుర్ర ఉపయోగించే వాళ్ళకు వచ్చేటువంటి ప్రశ్నలు. నేను లేవనెత్తిన ప్రశ్నల్లో హేతుబద్ధత ఉందో లేదో, తర్కం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించండి. నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నానంటే యేసు నిజంగా పుట్టాడు, ఆయన మన కోసం మరణించాడు, మళ్ళీ లేచాడు అని నేను నమ్ముతున్నానని అర్థం కాదు. నమ్ముతున్న వాళ్ళు నా చుట్టూ ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించి హేతుబద్ధమైన ప్రశ్నల్ని లేవనెత్తి కాస్తో కోస్తో ఇంగిత జ్ఞానం పనిచేసే వాళ్ళని క్రైస్తవం అంటే ఏమిటి, బైబిల్ అంటే ఏమిటి, క్రైస్తవం సారాంశం ఏమిటి అనే విషయాల గురించి వాళ్ళలో ఆలోచన రగిలించడానికి మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నానని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.